అక్క మీరు గాజులు మంగళసూత్రం వేసుకోలేదు, ఎందుకు వేసుకోలేదు? టీ షర్ట్స్లో కనబడదు రౌండ్ నెక్లో ఈ కమెంట్ పెట్టారు. అండ్ నేను ఇది నెగిటివ్గా రిప్లై ఇవ్వట్లేదు. దయచేసి మీరు కూడా కింద నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. ఎందుకంటే అమ్మాయి మిగిలిన కమెంట్స్ అంతా కూడా హిస్టరీలో మంచిగా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి. సో అమ్మాయి క్యాజువల్గానే అడిగింది, సో ఎందుకు వేసుకోలేదు బ్యాంగిల్స్ తాళి అని. సో టీ షర్ట్లో కనబడదు తాళి. అండ్ బ్యాంగిల్స్ ఎందుకు వేసుకోలేదు, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సోది అనుకోకపోతే మీరు వినొచ్చు. లాంగ్ వీడియోస్ మాత్రం కేవలం నేను ఎలా ఫీల్ అవుతానంటే, ఇట్స్ లైక్ నన్ను బాగా ఇష్టపడే వాళ్ళు మాత్రమే లాంగ్ వీడియోస్ చూస్తారని నాకు నమ్మకం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా 3,70,000 చిల్లర ఎంతో ఫాలోవర్స్ ఉంటే, నేను బ్రాడ్కాస్ట్లో ఉన్న 18,000 మందినే నేను ఫ్యామిలీగా ట్రీట్ చేస్తా. వాళ్ళే నా రియల్ ఫాలోవర్స్ అలాగా చూస్తా. సేమ్ థింగ్ యూట్యూబ్లో కూడా 3,00,000 చిల్లర ఫాలోవర్స్ ఉన్నా నేను ఈ ఈ లాంగ్ వీడియోస్కి ఎన్ని వ్యూస్ వస్తాయని చూస్తా. ఈ 2,000 మంది, ఒకవేళ 3,000 వీళ్ళని మాత్రమే, వీళ్ళు నన్ను రియల్గా ఇష్టపడే వాళ్ళు. ఇంతమందిలో ఇలా మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అంటారు. అంతమంది ఫాలోవర్స్ అనేవాళ్ళు జస్ట్ ఊరికే చూస్తున్నారు. కానీ లాంగ్ వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళని నా నమ్మకం. సో లాంగ్ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మ్యాక్సిమం నన్ను ఇష్టపడే వాళ్ళే ఉంటారు. సో మీరు ఏదైనా థాట్ ఏమన్నా పడుతుందేమో ఇది అని ఒక చిన్న వీడియోకి చెప్తున్నాను అనమాట, అంతే. ఎందుకు బ్యాంగిల్స్ అవి వేసుకోరు ఎక్కువ? నేను వీడియోలో కనిపించేది నిజం కాదు. అంటే మంచిగా రెడీ అయ్యి కనిపిస్తాయి కదా, అది వాస్తవం కాదు. చెప్తా ఇప్పుడు. మనిషికి ఎప్పుడైతే ఆశ ఉంటుందో అది అవతల వాళ్ళకి మనల్ని మోసం చేయడానికి అవకాశం ఇచ్చినట్లు. అండ్ మనకి నిజం తెలుస్తున్నా మనమే మనసు మోసగిస్తుంటే కూడా, అది కాదు అది కాదంటే కూడా ఆశ అనేది కప్పేస్తుంది మాయ. అవును అది కాదు అది కాదు అది కాదు అని. సో మనం రియాలిటీని చూడలేం, దానివల్ల ప్రాక్టికల్గా ఉండలేం. సో ఆశ దీనికి ఏం సంబంధం? నేను బేసిక్గా మంచి ఏమంటారు, డిజైనర్ బట్టలు, నా బ్యాంగిల్స్ ఉంటాయి. అసలు ఎన్ని సెట్స్ ఉండేవో అసలు. అంటే నాకు కలెక్షన్ ఉండేది. బ్యాంగిల్స్కి సపరేట్ కలెక్షన్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆ 2 మంత్స్కి ఒకసారి ట్రిప్ ఉంటుంది మహాబలిపురం. చాలామంది గోవాకు పోతారు కదా, నేను మహాబలిపురం పోయేది ఎక్కువ. ఎందుకంటే నైట్ పౌర్ణమి టైంలో ముఖ్యంగా ఆ వెన్నెలకి, ఆ రేస్కి, అలలకి అత్యద్భుతంగా కనిపిస్తుంది. నా ఫేవరెట్ సీన్ అదైతే. సో ఇట్లా ట్రిప్స్ ఎక్కడికి కావాలంటే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. అండ్ జ్యువెలరీ అంతా కూడా నేను మ్యాక్సిమం కొనిందంతా కూడా ఏది అకేషనల్ వైజ్ ఇట్లా వెళ్ళి ఈ ఫంక్షన్ ఉంది ఇది కొనుక్కోవాలి ఇట్లా కొనినది కాదు. ఏదైనా ఎక్కడికైనా పోయినప్పుడు ఇది నాకు నచ్చింది అంటే తీసేసుకునేది, నెక్ సెట్ అట్లా ఏదైనా కూడా. సో జ్యువెలరీ ఇట్లా ఏదైనా ఫంక్షన్కి పోయినా ఒక ఫంక్షన్ ఒక శారీ కడితే మళ్ళీ అది రిపీట్ కాదు. అది ఎంతన్నా 35,000 50,000 చీరలు అట్లా కూడా ఉండేది. హైదరాబాద్కి పోతే ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో మొత్తం షీ నీడ్స్, కేఎల్ఎం, కళామందిర్ ఇంకా చాలా ఉంటాయి అక్కడ. మొత్తం అంతా సర్కిల్లో ఉంటాయి. అంతా వెళ్తే 1,50,000 మినిమం అవుతుంది బిల్లు. ఎప్పుడు ఇది 2016 2017 టైంలోనే బిల్ అవుతుంది మినిమం. సో అట్లా సిచ్యువేషన్ అనమాట, అట్లా ఉన్నింది. నాకు చిన్నప్పుడు కూడా మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి, నాన్న నేను కష్టపడుతున్నా మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఇట్లాంటిది నేను చూడలే. మా నాన్న నాకంటే ఎక్కువ నీకేం కావాలో తీసుకోబో. సో నాకెప్పుడు కూడా అయ్యో కష్టంలో పుట్టాను, కష్టంలో పెరుగుతున్నాను ఇట్లా ఏం నన్ను ఏం చూసుకోలేదు. బేసిక్గా మోర్ ప్యాంపర్డ్ కిడ్ నేను చిన్నప్పటి నుంచి కూడా. ఇంట్లో పేరుకే పెద్ద కానీ చిన్నపిల్లల్లానే చూసుకునేటోళ్ళు నన్ను. పెళ్ళైన తర్వాత కూడా అట్లనే ఉంది. ఎప్పటిదాకా మనం క్వశ్చన్ చేయనంత వరకు, అంటే నువ్వు ప్యాంపర్డ్గా అట్లే ఉన్నంత వరకు నీకు అట్లా ఉనింది. అయితే ఇప్పుడు ఇది ఆన్లైన్ పేజ్ కాదు, మీకు కనిపిస్తుంది డాక్టర్ సిరీస్, అది ఆఫ్లైన్ పెద్ద హాస్పిటల్. హస్బెండ్ రేడియాలజిస్ట్ చెప్పినాను కదా. సో 2 floors హాస్పిటల్ ఉంటుంది. అన్నీ కట్టేశారు. కట్టేసిన తర్వాత నేను ప్రాక్టీస్కి కూర్చోవాలా. బొమ్మరిలో లెవెల్లో జరుగుతుంది. నువ్వు కూర్చో, నీకు కూర్చుంటే చెప్పింది ఉంటే 2 సైడ్ ఫ్యామిలీస్ నుంచి రెస్పెక్ట్ ఉంటుంది, అన్నీ జరుగుతుంటాయి. లేదు నేను ఇట్లే చేయాలనుకుంటే మాటలు వస్తుంటాయి. నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావు కాబట్టి నీకు తెలియట్లే భయం ఇట్లాంటివన్నీ. అండ్ అట్ ది సేమ్ టైం నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ కూడా, అమ్మ చనిపోవడం అట్లాంటివన్నీ స్టార్ట్ అయినాయి. నేను ఓపీలో కూర్చోవాలా. ఆల్రెడీ ఏమో కోట్ల విలువైన హాస్పిటల్ కట్టేసినారు.
నాకేమో స్ట్రిక్ట్‌గా నేను కూర్చుంటే ఓపీలో ఫీజ్ వస్తది. ఒక పంచకర్మ యూనిట్ అన్నీ పెట్టుకుంటే మంచి రన్ అయితది. నాకేంటంటే ఒక పేషెంట్‌కి ఇప్పుడొచ్చేవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెసే 90%. ఆయుర్వేదాలో డైట్, వర్కౌట్ ఇవన్నీ కూడా చెప్తారు. వీళ్ళు ఇవి చేయకుండా నేను మెడిసిన్ ఇచ్చి పంపిస్తే టెంపరరీగా తగ్గుతది. వీళ్ళకి ఆ తర్వాత ఇబ్బందయితది. ఎలాగా? నేను ఇదే దాని మీదనే ఉండిపోయేదాన్ని. అయితే అగైనెస్ట్ అవ్వాల్సొచ్చింది. సీరియస్ అవ్వాల్సొచ్చింది స్ట్రిక్ట్‌గా. అంటే నేను ఇది చెయ్యను, ఇలాగే ప్రాక్టీస్ చేస్తాను. అండ్ నేను ఇట్లుండను, నేను ఇలాగే ఉంటాను. నువ్వు ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో నువ్వు చిన్నపిల్లలాగా పెరుగుతున్నావు. నీకేం కావాలో అన్నీ దొరుకుతున్నాయి. నువ్వు అట్లుండేటప్పుడు అవతల వాళ్ళు ఇంట్లో వాళ్ళ మాట కూడా వినాలి. లేదు నేను ఇలాగే చేయాలనుకుంటున్నాను, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను, నేను ఈ లైఫ్ బతకాలనుకోవట్లేదు, నేను ఈ లైఫ్ బతకాలి అనుకుంటున్నప్పుడు అని అంటున్నప్పుడు అవతల వాళ్ళు కూడా మాటలంటారు. నువ్వు కంఫర్ట్ జోన్‌లో ఉండి అనడం కాదు, నువ్వు వీలైతే చెయ్యి అని చెప్పి. నాకు అది బంధువుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇంట్లో నుంచి అన్నిటి నుంచి కూడా ఒక రకమైన ప్రెషర్ వచ్చేసింది. 2 ఏండ్లు ఇచ్చారు టైం, 3 ఏండ్లు, 4 ఏండ్లు ఓపిక పోద్ది కదా అందరికీ. మాటలు స్టార్ట్ అయిపోయినాయి. నేను చెప్పాను కదా, బొమ్మరిల్లు సినారియో నా లైఫ్‌లో. నువ్వు పోయి ఆడ కూర్చుంటే నీకు అన్నీ వస్తాయి. లేదంటే నువ్వు అన్నీ వదులుకోవాలా. ఇట్లా ఉండేది సిచ్యువేషన్. సో ఇంకా ఫైనల్‌గా డిసైడ్ అయిపోయి బ్రెయిన్‌లో చాలా అగైనెస్ట్ వెళ్ళిపోయిన అందరికీ. అయ్యో! వాళ్ళు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు. నాకు అవసరం లేదు. నాతో ఎవరుంటే వాళ్ళే ఫ్రెండ్స్. ఎవరుంటే వాళ్ళే. వాళ్ళే నా వాళ్ళు. నాతో పుట్టారనో, నాతో పెరిగారనో వీళ్ళనందరినీ కూడా తీసుకొని వాళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళు బాధపడుతున్నారు నాకు సంబంధం లే. నేను ఎలాగైతే బతకాలనుకున్నానో నేను అలాగే బతుకుతా. నేను చాలా స్ట్రిక్ట్‌గా అయిపోయింది. అప్పుడే నేను ఒకటి నేర్చుకుంది. అప్పటిదాకా ఏడ్చుకునేది అందరి కోసం. అయ్యో! ఎన్ని గెట్ టుగెదర్‌లు పెట్టుకుంటా ఉండేదాన్నో, ఎట్లుండేదాన్నో అసలు ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్. మనతో పుట్టినోళ్ళు, మనతో పెరిగినోళ్ళు, మనతో ఉన్నోళ్ళు మనోళ్ళు కాదు. ఇవన్నీ బయాలజికల్‌గా జరిగేవి. మనకు సంబంధించిన సోల్స్ ఉంటాయి. కొన్నిసార్లు చూసారా అసలు సంబంధమే లేనోళ్ళు మనకు హెల్ప్ చేస్తుంటారు. సంబంధమే లేనోళ్ళు మనల్ని ఇష్టపడుతుంటారు. మనతో ఉన్నోళ్ళే మనల్ని జడ్జ్ చేస్తుంటారు. సో, వీళ్ళనే తీసుకునేసి మనలో ఉన్న వర్త్‌ని మర్చిపోతాం. సో, వాటెవర్ ఇట్ ఈస్ అగైనెస్ట్ అయిపోయింది అందరికీ. ఆ టైంలో నాకు బాధ్యతలు అయన్నీ కూడా పెరిగిపోయినాయి. నాకు ప్రెషర్ వచ్చేసింది. ఆ ప్రెషర్‌లో వైల్డ్ అయిపోయాను ఇంకా. ఎట్లా అంటే నేను ఇట్లే ఉంటా. నేను ఇలాగే బతుకుతాను. నేను ఇట్లా చేస్తాను. ఇలాగే ఉండాలి. ఇట్లా ఉండేటప్పుడు నువ్వు కంఫర్ట్స్ తీసుకోకూడదు కదా! సో, అన్నీ వదిలేసినా. ఇప్పుడు నాకు అవన్నీ కావాలి అనుకున్నప్పుడే కదా! అమ్మో! నేను ఎట్లుంటానో లేదో మళ్ళీ ఇవన్నీ రెండో ఇట్లానే బతకాలి, అట్లనే బతకాలని వదిలేసినాను అన్నీ. ఆశ ఉంటేనే కదా! నాకు ఒక భయం వస్తది. నాకు ఆశ లేదు వదిలేసిన. ఇప్పుడేమొస్తది? నేను కింద పడుకుంటా. నాకు బెడ్ లేకపోతే కింద పడుకుంటా. ఫుడ్ లేకపోతే బేసిక్ నీడ్స్ తింటాను. ఏమొద్దు నాకసలు. ఏం అవసరం లేదు. అసలు నా ఎఫ్‌బీ ఓపెన్ చేయండి. రింగ్స్ మస్ట్ అండ్ షుడ్. రింగ్స్ కలెక్షన్ కూడా ఉంటది నా దగ్గర. అన్నీ తీసేసా. బేసిక్ తాళి, మెట్టెలు ఇవి ఉంటాయి. మేకప్ కానీ, ఇతరత్ర గానీ ఏది ఉండదు. ఒక మాయిశ్చరైజర్ పూసుకుంటాను. అట్లనే ఒక టీ షర్ట్, ఒక ట్రాక్‌లో ఉంటా మాక్సిమం. నా వర్కౌట్ అది పోయి వచ్చేసేదాన్ని. ఇప్పుడు కూడా బయటికి పోయినప్పుడు మీరు ఇంత సింపుల్‌గా అన్నారు. నేను మనిషినే కదా! మనిషి బతకడానికి ఏం కావాలి? బేసిక్ నీడ్స్ చాలు. అండ్ స్పిరిచువల్‌కి కొద్దీ ఏమైందంటే ఆశ అనేది కంప్లీట్‌గా ఒక్కోటి కట్ ఆఫ్ చేసుకుంటా వచ్చే టైంలో కరెక్టే మనకు పెళ్ళయింది అంతా మంగళకరంగా ఉండాలి. అన్నీ వేసుకోవాలి. ఎందుకో నాకు పోదు. మీకోసమే వీడియోలో కూడా రెడీ అయ్యేది. రీజన్ ఏందంటే చెప్పినా కదా! మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు. నీ ఫేస్ చూస్తే మంచిగా అనిపిస్తది. చాలామందికి అట్లా వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మంచిగా రెడీ అయ్యి కూర్చొని చేయొచ్చు కదబ్బా వీడియోస్ అంటే. అప్పటి నుంచి టీ షర్ట్స్, ప్యాంట్ కాకుండా మంచి చీరలు కట్టుకొని వీడియో అప్పటికప్పుడు తీసుకొని మళ్ళీ తీసేసి నా పని నేను చేసుకుంటా ఉండేదాన్ని. ఈవెన్ దీని మీదనే శారీస్ బిజినెస్ సాయి వాళ్ళది ఇట్లా ఉండడం. కొన్ని ఆన్‌లైన్ పేజెస్ అవన్నీ మనమే డబ్బులు తీసుకోం. వాళ్ళకి సపోర్ట్‌గా పేజ్‌కి సపోర్ట్‌గా కొన్ని కొలాబ్స్ చేయడం ఇట్లాంటివి చేస్తాం కాబట్టి. సో, నేను కనిపిస్తే మేబీ దానివల్ల అంటే నా శరీరం వల్ల కూడా ఉపయోగం ఉంది. మంచిగా కనబడొచ్చు కదా! అట్లా కనిపిస్తా అంతే. నాకేది వేసుకోను. నేను ఇట్లే ఉంటా. నేను ఇట్లా వాళ్ళకి అగైనెస్ట్ అయినా అంటే మిగిలిన వాళ్ళకి అగైనెస్ట్ అవ్వడం నాకు పెద్ద కష్టం కాదు. నాకు మొహమాటం ఏమీ లేదు నో చెప్పడానికి. సో, ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయకండి. అలంకారాలతో ఇలాగా ఇట్లుండాలి బొమ్మలాగా నేను కనబడను. ఓకే. మీకు కూడా కాపోతే మాక్సిమం గోల్డ్ ఏసుకోవడానికి కూడా ప్రయత్నిస్తా. ఇప్పుడు గోల్డ్ గానీ, ఏది నా దగ్గర ఉండదు. అదెక్కడున్నాయో కూడా నాకు తెలీదు. నేను అడగను. ఒక రూపాయి నా పేరు మీద ట్రాన్సాక్షన్ చేయనీయను. అందుకే ఏ పేర్లు కూడా రావు. భూములు కానీ, దేని మీద ఏది గానీ నా పేరు మీద
రూపాయి కూడా పెట్టను. పోతే ఇట్లే వెళ్ళిపోవాలి. అంతే. నా పేరుతోటి ఏది ఉండకూడదు. అసలు డబ్బుతో సంబంధం ఉండకూడదు. ఇప్పుడు కూడా మీరేసే అమౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. నా అకౌంట్‌లోకి రావు. ఇంకొకళ్ళకి వెళ్తుంటాయి. నీడీ పీపుల్‌కి అంతే. సో, నేను ఇట్లే ఉంటా. నేనిప్పుడు కాషాయం కట్టుకొని నేను సన్యాసికి వెళ్ళిపోతా. ఇట్లా ఈ ప్లాన్స్ లేవు. నన్ను నన్ను బాధ్యతగా పెట్టుకొని ఉన్నారు కాబట్టి నాకు కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళని బ్యాలెన్స్ చేయాలి. అట్ ది సేమ్ టైం నా థాట్స్‌ని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి నేను 2 బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటా. ఓ పక్క కరంగులు మాల యేసుకుంటా. ఓ పక్క గోల్డ్ బ్యాంగిల్ కూడా యేసుకుంటా. రీజన్ ఏందంటే అందరూ అనుకున్నట్లు నువ్వు స్పిరిచువల్ పాత్‌లో ఉన్నంత మాత్రాన నువ్వు అన్నీ వదిలేసి దేవుడా దేవుడా భజన భజన అనుకోనక్కర్లే. నువ్వు ఇక్కడ భూమి మీద బతుకుతున్నావు. నీ చుట్టూ మనుషుల మధ్యలో బతుకుతున్నావు. నీ వాళ్ళు బాగుండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. అప్పుడే నీలో నువ్వు మింగిల్ అవ్వగలుగుతావు. నేను ఒక్కొక్కసారి ఇట్లనే స్పిరిచువల్ సైడ్ ఈ వీడియో కూడా నేను చేశాను అనుకుంటా ఇంతకు ముందు. ఒకసారి స్పిరిచువల్ సైడే డీప్‌కి వెళ్ళిపోయేదాన్ని కొన్ని మంత్స్. చాలా డిస్టర్బ్ అయిపోయింది. చుట్టుపక్కల గానీ, అంతా గానీ ఏంది ఇట్లా అయిపోయినావు? ఏంటి ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు ఇట్లా అని. నాకు అర్థమైంది. ఓకే. ఇక్కడొచ్చినాం. ముందు ఈ లైఫ్, ఈ వరల్డ్‌ని కూడా చూసేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవాలా. దీనితోటి ఎక్కువ అటాచ్‌మెంట్ వద్దు. ఆశ వద్దు. ఏది అది కావాలి, ఇది కావాలని వద్దు. అట్ ది సేమ్ టైం మనం మనుషుల మధ్యలోనే బతుకుతున్నాం. కాబట్టి మనం కూడా మనిషి బిహేవియర్ చేయాలి. సన్యాసంలో బిహేవ్ చేయకూడదని చెప్పి నా మనసుకి నేను కామ్‌గా ఉంచుకోవడానికి దేని మీద ఆశ పోకుండా డబ్బు మీద గానీ, బంగారం మీద గానీ, ఇతరత్ర దేని మీద కూడా ఆశలు ఏమీ పోకుండా ఉండడానికి నేను నార్మల్‌గా ఉండడానికి ప్రయత్నిస్తా. మరి నేను దీన్ని డీప్‌గా పోకుండా ఉండడానికి అప్పుడప్పుడు మంచిగా రెడీ అయితా. గుర్తు చేసుకోవడానికి అరే! మనం మనోళ్ళున్నారు మనల్ని నమ్మి ఎట్లా పడితే అట్లాగా ఆలోచించకూడదు. నువ్వు డీప్‌గా స్పిరిచువల్‌కి వెళ్ళిపోకూడదు అని చెప్పి. సో, ఇదే నా అసలైన అవతారం. నేను ఇట్లే ఉంటా ఇంట్లో. మంచిగా ఒక క్లిప్ పెట్టుకొని జస్ట్ ఒక తాళిబొట్టు మెట్టెలుంటాయి. ఇంకేం వేసుకోను. కుంకుమ పెట్టుకుంటా. స్టిక్కర్స్ ఇవి నచ్చవు. మ్యాక్సిమం కుంకుమ పెట్టుకుంటా. ఇందాకే మొహం కడుక్కొనొచ్చిన. కాబట్టి మీకు కుంకుమ కూడా కనిపీదు. నేను ఇప్పుడు మ్యాక్సిమం మొహం కడుక్కుంటా ఉంటా అప్పుడప్పుడు. ఈళ్ళు కొన్ని కాల్స్ ఉంటాయా, అవి కొంచెం నెగెటివ్ ఎనర్జీ ఏదైనా తగిలినప్పుడు వెంటనే ఎందుకో అంటే వాళ్ళు చెప్పేది కొన్ని కొన్ని నాకు ఇమాజినేషన్‌లో వస్తది. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ స్టోరీ. ఇమాజినేషన్‌లో అది వాళ్ళు నిజంగా డీప్ పెయిన్ ఏదన్నా ఉన్నప్పుడు అదెందుకో నాకు కొంచెం ఎనర్జీ తగులుతది. అది తెలుస్తది. ఆ టైంలో ఎళ్లి కొంచెం ఎనర్జీ డ్రైన్ అయినట్లుండి, కళ్ళు తిరిగినట్లు అనిపిస్తది. ఆ టైంలో మళ్ళీ పోయి మొహం కడుక్కుంటా ఉంటా. సో, మొహం కడుక్కున్నప్పుడు అది కూడా పోద్ది. ఆ టైంలో వీడియో చేసినంటే మీకు కుంకుమ కూడా కనబడదు. బేసిక్‌గా నన్ను ఒక ఆడపిల్లలాగా కాకుండా ఒక టామ్ బాయ్‌లా చూడండి. అప్పుడు మీకు నేను చాలా నార్మల్‌గా అనిపిస్తా. చాలామంది అమ్మాయిలు కూడా అంటారు వెయిట్ లాస్ ట్రైనింగ్‌లో, మిమ్మల్ని అక్క అని పిలిచేదానికంటే అన్న, తమ్ముడు అని అనుకోవాలనిపిస్తదని. నేచర్ అనేది లోపల అట్లే ఉంటది. ఏం చేస్తాం? పుట్టడం అమ్మాయిగా పుట్టేసినాం. ఆ! అబ్బాయి క్యారెక్టర్ తోటి వచ్చేసింది. ఓకేనా? అర్థమైందా? ఆశ అనేది మేబీ ఆహ్, కలగకూడదు అనేది స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉంటది. అది కలిగితే ఎట్లయితదంటే అవతల వాళ్ళ పెయిన్ కనబడదు. మనకు అర్థం కాదు. అవతల ఒక మంచి చేయాలి అంటే ఒక దూకుడు అనేది రాదు. ఒక కంఫర్ట్ జోన్‌లో ఉందాం. వద్దు మనం దాచుకుందాం. ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి. అందుకే ఒక జీరోలో ఉండడానికి ఇట్లా. కానీ యెస్ మీరన్నట్లు మనకు పెళ్ళయింది మంచిగుంది అన్నీ ఏసుకోవాలి. నన్ను మాత్రం దీని నుంచి పక్కకు తీసి పడేయండి. ఆ లిస్ట్‌లో నుంచి. మా ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటయిపోయింది ఈ విషయం. ఇంకేమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే ఇట్లాంటివి కింద కమెంట్స్ పెట్టండి. మళ్ళీ ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. ఓకేనా? ఇంతకీ మీ జర్నీ అంతా ఎలా ఉంది? హ్యాబిట్స్ అన్నీ ఇట్లా కంటిన్యూ చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. టైంకి తిన్నావా? ఎక్సర్సైజ్ చేశావా? నిద్రపోతున్నావా? ఇవి ఎవ్వరు అడగరు తెలుసా? దీన్ని ఎవ్వరు అడగరు. అది మనకి మనమే చేసుకోవాలి. మానిటర్ చేసుకోవాలి. సో, వాళ్ళెవరు చూడట్లేదు, వాళ్ళెవరు చెప్పట్లేదు కదా అని మిమ్మల్ని మీరు వదులుకోకండి. చంటి అన్న కూడా ఎప్పుడూ ఒకటే చెప్తాడు తెలుసా? ఏదన్నా ఈ గ్రహం బాలేదు, ఈ జాతకం ఇట్లా వస్తుంది, ఈ ఫేజ్‌లో ఇది వస్తుంది అనేటప్పుడు పూజ చేయండి, శాంతులు చేయండి, అన్నది చేయడు. ఎక్సర్సైజ్ చేయాలి నువ్విప్పుడు. ఈ టైంలో ఫుడ్ కంట్రోల్ చేయాలి. ఈ టైంలో ఈ రికవరీ ఇంపార్టెంట్. నువ్వు నిద్రపోవాలి. నాకు నవ్వొస్తది. నువ్వు ఫిట్‌నెస్ ట్రైనర్‌వా? లేకపోతే జ్యోతిష్యం చెప్తున్నావా? ఈవెన్ నీకు నిజంగా చాలామంది అయ్యో! నా టైం బాలేదన్నప్పుడు నీ ఆరా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఫస్ట్ నీ హ్యాబిట్స్ మీద ఫోకస్ చేయాలి. నువ్వు బాగుపడాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇదే చెప్తారు. ఓకేనా? బై బై. కాల్